అనవసరంగా ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తాను గాడిద. నేను చెప్పే జాగ్రత్తగా విను. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇంతవరకు నా పిల్లల్ని చూడలేకపోయాను. ఈ 3 రోజులు మన మేనమ్మ కనబడుకున్న ఇంటికి దగ్గరలో వెయిట్ చేస్తే ఏదో ఒక సమయంలో నా పిల్లలు బయటికి రావచ్చు. అప్పుడు నా పిల్లల్ని చూసే అవకాశం నాకు దక్కుతుంది. సార్, మీరు చెప్తుంటే నాకు గొప్ప ఐడియా వచ్చింది సార్. ఏంటది? అంతకుముందు ఎక్కడో దూరం నుండి మీరు మేడంను చూసేవారు, కానీ ప్రతిరోజు దగ్గరుండి మేడంను చూసేలాగా మిమ్మల్ని ఆఫీస్ ఎండీగా ఉండాలని అను ఐడియా ఇచ్చింది. అలాగే మీ పిల్లల్ని ప్రతిరోజు దగ్గరుండి చూస్తూ ఆడించే గొప్ప ఐడియా నాకు వచ్చింది సార్. ముందు ఐడియా ఏంటో చెప్పు. ముందు భుజం తట్టండి, ఆ తర్వాత చెప్తాను. అదేంటో చెప్పిచావరా వెతవా. తిడితే తిట్టారు గాని ఐడియా వింటే మీరే తడతారు. ముందు పిల్లల్ని చూద్దాం, ఆ తర్వాత వాళ్ళు చదివే స్కూల్ ఎక్కడుందో తెలుసుకుందాం. ఆ స్కూల్లో మీరు డ్రిల్ మాస్టర్ లాగా, నేను ప్యూన్గా జాయిన్ అవుతాను. అప్పుడు మీరు ప్రతిరోజు పిల్లల్ని చూడడమే కాదు, మీరు కోరుకున్నట్టుగా ఆడించొచ్చు, పాడించొచ్చు. ఎలా ఉంది సార్ నా ఐడియా? బురద గుంటలో చేపలు పెట్టే మొహం నువ్వు. అన్ని నీకు ఇలాంటి ఐడియాలు వస్తాయా? నీకప్పుడే చెప్పాను ఫ్రెండ్, పల్లెటూరులో పచ్చి పల్లీలు అమ్ముకునే వాడిని పిఏగా పెట్టుకుంటే ఇదిగో ఇలాంటి ఐడియాలే ఇస్తాడు. అనుకున్న ప్లాన్ అంతా సరిపోతుంది. అలా ఇంటి దగ్గర వెయిట్ చేసి పిల్లల్ని చూడాల్సిన అవసరమేముంది ఫ్రెండ్? తప్పదమ్మా, నేను ఇంతవరకు నా పిల్లల్ని చూడలేదు. ఒకవేళ చూసినా వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతానో, వాళ్ళని ఎప్పుడు కలుస్తానో నాకు తెలీదు. కనీసం ఈ విధంగానైనా వాళ్ళని చూసే అవకాశం నాకు దక్కుతుందేమో. అలా దూరం నుంచి కాకుండా దగ్గర నుంచి పిల్లల్ని చూసే అవకాశం వస్తే మాట్లాడే అవకాశమే వస్తే ఏంటి మనం చెప్పేది? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నేను మీ పిల్లల్ని చూశాను. ఏంటమ్మా నువ్వు చెప్తోంది? నువ్వు నా పిల్లల్ని చూసావా? అవును ఫ్రెండ్, చూశాను. మాట్లాడావా? మాట్లాడాను. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? వాళ్ళది నా పోలికేనా? ఇద్దరిది మీ పోలికే ఎందుకుంటుంది సార్? ఒకరిది మీ పోలిక, ఇంకొకరిది మేడం గారి పోలిక. యు ఆర్ రైట్ రవి. పాపది మీ పోలిక, బాబుది అమ్మ పోలిక. అలా ఎలా ఉంటుంది సార్? సాధారణంగా బాబుది తండ్రి పోలిక, పాపది తల్లి పోలిక అవుతుంది. రవి అంకుల్, మీరు చూసినట్టు చెప్తారేంటి? నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. పదమ్మా, వెళ్ళి వాళ్ళని చూద్దాం. ఇన్ని రోజులు నా ఆశకి నమ్మకానికి నీ మాట ఒక రూపాన్ని ఇచ్చింది. నా ఎదురుచూపు నిజం కాబోతోంది. వెళ్దాం పదమ్మా. వెయిట్ వెయిట్ వెయిట్, ఇప్పుడే కాదు ఫ్రెండ్, ఇన్ని సంవత్సరాలు ఆగావు. 2 రోజులు ఆగండి, వాళ్ళని నేనేమి ముందుకు తీసుకొస్తాను. ఇన్ని రోజులు వాళ్ళు ఎక్కడుంటారో ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఓపిక పట్టాను. ఇప్పుడు వాళ్ళ గురించి తెలిసాక 2 రోజులు ఆగడం అంటే క్షణం ఒక యుగంలా ఉంటుంది. నా వల్ల కాదమ్మా. అంత తొందరపడితే ఎలా ఫ్రెండ్? నువ్వు వాళ్ళని దగ్గర తీసుకొని మాట్లాడాలంటే ఇంకో 2 రోజులు ఓపిక పట్టక తప్పదు. అమ్మా అను, వీలైతే వాళ్ళని ఇంకొంచెం తొందరగా తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే ఈ ఆనందంలో మా సారు తిండి నీరు నిద్ర మానేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదేం కుదరదు, తినాల్సిందే. నాన్న తిండి మానేయకుండా చూడాల్సిన బాధ్యత మీదే. నేను చెప్తే ఈయనెక్కడంటారమ్మా? ఫ్రెండ్, అలా తిండి మానేయడానికి వీల్లేదు. సరేనమ్మా, నువ్వు చెప్పావు కదా. అయినా రవి అంకుల్,
మనం నాన్న మీద ఎంత ప్రేమ చూపించినా ఆయన మన మీద ప్రేమ చూపించేది 2 రోజులే. తర్వాత ఆయన మనల్ని పట్టించుకుంటారా ఏంటి? నువ్వు చెప్తుంది కూడా నిజమేనమ్మా, కరెక్టే. ఆ తర్వాత నీ మీద నేనెందుకు ప్రేమ చూపించను, నిన్నెందుకు పట్టించుకోను? ఆ తర్వాత మీ పిల్లలు వస్తారు, వాళ్ళ ధ్యాసలో మేమెందుకు గుర్తొస్తాం? కలలో కూడా నువ్వు అలా అనుకోవద్దమ్మా. నీ తర్వాతే నాకెవ్వరైనా. నా కన్న కూతుర్నైనా మర్చిపోతానేమో కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోను. ఏ జన్మ బంధమో కానీ మనల్ని ఇలా దగ్గర చేసింది. నా భార్యని దగ్గర నుంచి చూసే అదృష్టాన్ని కలిగించావు నువ్వు. రేపు నా పిల్లల్ని నా దగ్గరకు చేర్చే ఆశవు నువ్వు. ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఎంత కష్టపడుతున్న ఈ బంధాన్ని నేనెలా దూరం చేసుకుంటానమ్మా? ఎలా దూరం చేసుకుంటాను? అయ్యో, సరదాగా అన్నాను నాన్న. నువ్వు దూరం చేస్తానంటే మాత్రం నేను దూరం అవుతానా ఏంటి? గొడవ పెట్టుకునైనా సరే నేను నీతోనే ఉంటాను. ఫ్రెండ్, ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదు. బాగా ఆకలిగా ఉంది. అలా చూస్తావేంటి? దున్నపోతులను ఉమ్మేయడమే కాదు, చిన్నపిల్లల ఆకలి కూడా చూసుకోవాలి. వెళ్ళి టిఫిన్ ఏర్పాటు చేయి. ఇది మరీ బాగుంది. తుఫాన్ వస్తే గవర్నమెంట్ తిట్టినట్టు మీరు నన్ను తిడతారేంటి? ఈ ఇంట్లో నేను ఒక్కనే దొరికాను. పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. తాతయ్య ఇంకా రాలేదేంటి? అన్నయ్యతో నాన్న విషయం చెప్పడానికి ఇదే సరైన సమయం. టైంకి అమ్మ కూడా ఇంట్లో లేదు. జైకి దొరకకుండా నటించమని అనూకైతే చెప్పగలిగాను కానీ వాడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో తెకమక్కపడి సమాధానం చెప్పలేక ఎక్కడ దొరికిపోతానో అని నాకు భయంగా ఉంది. మా ఆయన అనుకి తండ్రి అంటే బాగా ఇష్టం కాబట్టి నేనే నీ కూతుర్నని చెప్పుంటుంది. ఈరోజు నిజం తెలియాలి.